క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము సామాన్య కాలంలో 18వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మొదటి పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు, సువిశేషం మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 13వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం ఆలకించాం. రెండవ యెషయాగా చెప్పబడినటువంటి ఈ ప్రవక్త బబిలోనియా ప్రవాసంలో అన్యుల చేతుల్లో నలిగిపోయినటువంటి యూదులను ఓదారుస్తూ, వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తూ, దేవుడు మీ వెన్నంటే ఉన్నాడు, మీరు నిరాశపడకండి అంటూ వాళ్ళను ప్రోత్సహిస్తూ చెప్పినటువంటి ప్రవచనాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకించాం. యావే వారికి ఒక గొప్ప విందును సిద్ధం చేస్తాడని ఈ ప్రవక్త ప్రవచించాడు. ఆ బబిలోనియా ప్రవాసంలో సరైనటువంటి తిండి దొరకక చాలనటువంటి తిండితో బానిస బ్రతుకులు ఈడుస్తూ ఉన్నటువంటి యూదులకు ఒక గొప్ప విందును దేవుడు మీకోసం సిద్ధం చేస్తాడని చెప్పడం నిజంగా వారికి ఎక్కడ లేని సంతోషాన్ని కలిగించి ఉండాలి. ఆయనే అన్ని అవసరాలలో మిమ్మలను ఆదుకుంటాడు కాబట్టి నిరాశపడకండి అంటూ, ఆయనే మీ నిజదైవం అన్న విషయాన్ని మరిచిపోకండి అంటూ ఈ రెండవ యెషయాగా చెప్పబడిన ఈ ప్రవక్త వారిని ప్రోత్సహించాడు. మిమ్ములను మీరు ఆయనకు అంకితం చేసుకొనండి, అప్పుడు ఆయన మిమ్ములను ఆదరిస్తాడు, తాను మీతో ఒక నూతన ఒడంబడికను చేసుకుంటాడు. ఆయన వాగ్దానం చేసినట్లుగా దావీదు వంశంలో జన్మించే ఆ మెస్సయ్యను మీ మధ్యకు పంపిస్తాడు. ఆ మెస్సయ్య కాలంలో మీకు ఏ విధమైన లోటు ఉండదు, మీకు శాంతి సమాధానాలు వెల్లివిరుస్తాయి, మీకు సమృద్ధి కలుగుతుంది, కావలసినంతగా పుష్కలంగా మీకు ఆహారం దొరుకుతుంది అని చెప్పి యెషయా ప్రవక్త బబిలోనియా ప్రవాసంలో నిరాశకు గురి అయిన యూదులకు ఈ ఉత్సాహపరిచే ప్రవచనాలు చెప్పి వాళ్లను యావే వైపు నడిపించడానికి ప్రయత్నం చేయడాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు, కీర్తనల గ్రంథం 2వ కీర్తన 7వ వచనం మనకి స్పష్టంగా దావీదు వంశంలో ఆ మెస్సయ్య జన్మిస్తాడని వెల్లడి చేస్తూ ఉన్నాయి. ప్రవక్తయే దేవుని నాలుకగా ఉండి ఈనాడు దేవుడు చెప్పాలి అనుకున్నటువంటి ఆ ఉత్సాహకరమైన ప్రవచనాలను ప్రవక్త దేవుని తరపున వెల్లడి చేస్తూ ఉన్నాడు. దేవుడు వారి దాహాన్ని తీరుస్తాడు అని చెప్పాడు. ఒక దాహాన్ని తీర్చడమే కాదు, దేవుడు అద్భుతమైన రీతిలో వారికి ద్రాక్ష రసాన్ని ఇస్తాడు, పాలనిస్తాడు, రొట్టెలనిస్తాడు, ఒక గొప్ప విందుని సిద్ధం చేస్తాడు. ఇవన్నీ కూడా దేవుడు వారికి ఉచితంగానే ప్రసాదిస్తాడు అని చెప్పి ప్రవక్త వారికి తెలియచేశాడు. బబిలోనియా ప్రవాసంలో ఉన్నటువంటి యూదులు యావేను విడనాడడానికి సంసిద్ధమయ్యారు. వాళ్ళ అంచనా ప్రకారం దేవుడు వాళ్ళను విడనాడాడు కాబట్టే వాళ్ళు ఈనాడు బానిసలుగా మారారు. దేవుడు వాళ్ళను విడనాడాడు కాబట్టి ఇక ఆ దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఆయనపై ఆధారపడి జీవించడం గొప్ప మేలుకరమైన విషయం కాదు అని బబిలోనియాలో ప్రవాసంలో ఉన్న యూదులు భావించారు. అందుకే వాళ్ళు యావేను విడనాడడానికి సంసిద్ధమైనప్పుడు యావే ఒక్కడే నిజదైవం కాబట్టి యావేను విడనాడి మీరు అన్యదైవాలను స్వీకరించడం, అన్యదైవాలపై మీ నమ్మకాన్ని నిలుపుకోవడం ఏ విధంగానూ మీకు మేలు చెయ్యదు, కాబట్టి మీరు యావేను మాత్రమే నమ్ముకొనండి అంటూ యావే ఒక్కడే మీకు జీవాన్ని ఇస్తాడని, మీ దేశాన్ని ఒక దేశంగా నిర్మిస్తాడని ఆ యెషయా ప్రవక్త యోధ ప్రజలకు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు ఆయన్ను విధేయించండి, ఆయన్ను మీ జీవితంలోనికి స్వీకరించండి, ఆయనపై నమ్మకాన్ని నిలుపుకోండి. ఆ విధంగా మీరు ఆయనపై నమ్మకాన్ని నిలుపుకొని ఆయన్ను విధేయించినప్పుడు ఆయన మీతో ఒక నూతన నిబంధన ఏర్పరచుకుంటాడు. ఆ నిబంధన ప్రకారం ఆయన మిమ్మలను ఆదుకుంటాడు. అంతేకాదు ఆయన వాగ్దానం చేసినట్లు
యోధా గోత్రంలో దావీదు వంశంలో ఒక మెస్సియాను మీ మధ్యకు పంపిస్తాడు. ఆ మెస్సయ్య మీకు కావలసిన శాశ్వతమైన రాజ్యపాలన చేసి మీ లోటుపాట్లన్నీ సరిచేసి మీకు సమృద్ధిని, సమాధానాన్ని, శాంతిని ప్రసాదిస్తాడు అంటూ యెషయా ప్రవక్త యోధ ప్రజలకు చెప్పినటువంటి ఈ ఉత్సాహపరిచే ప్రవచనాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకించాం. నేటి సువిశేషానికి మనం వచ్చినప్పుడు మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 13వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూసినప్పుడు అశేషమైన ఆ జనబాహుళ్యానికి యేసుక్రీస్తు అద్భుతమైన రీతిలో 5 రొట్టెలు 2 చేపల సహాయంతో వాళ్లకు సంతృప్తిగా భోజనాన్ని ఏర్పాటు చేయడాన్ని, అందరూ సంతృప్తిగా భుజించిన తరువాత మిగిలిన రొట్టెలను వాళ్ళు 12 గంపలకు ఎత్తడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక్క మత్తయి సువార్తలోనే కాదు, మిగిలిన 3 సువార్తల్లో కూడా మనం ఈ అద్భుతాన్ని చూస్తూ ఉన్నాం. 4 సువార్తల్లోనూ చెప్పబడినటువంటి ఈ అద్భుతం యేసుక్రీస్తు కడరా భోజన సమయంలో అద్భుతంగా తన శరీర రక్తాలనే గొప్ప దివ్య విందును మనందరి నిత్య జీవపు ఆహారంగా ప్రసాదించిన ఆ దివ్య సత్ప్రసాదానికి ఈ అద్భుతం సూచకగా ఉండడాన్ని 4 సువార్తకారులు కూడా మనకి స్పష్టంగా తెలియచేశారు. పునీత యోహాను సువార్తను మనం చూసినప్పుడు 6వ అధ్యాయం 1వ వచనం నుండి మనం పరిశీలించగా, మొదటిగా ప్రభువు ఆ నిర్జన ప్రదేశంలో 5 రొట్టెలు 2 చేపల సహాయంతో వాటిని ఆశీర్వదించి త్రుంచి పంచడానికి తన శిష్యులకు ఇస్తూ వీటిని ప్రజలకు పంచమని ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు ఆ ఆహారాన్ని 5,000 మందికి పైగా ఉన్నటువంటి ఆ జనబాహుళ్యానికి పంచగా మిగిలిన రొట్టెలను 12 గంపలకు ఎత్తినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో యోహాను సువార్తకారుడు ఈ గొప్ప అద్భుతంతో కూడినటువంటి ఈ ఆహారాన్ని తన ప్రజలకు, తనను ఆలకించడానికి, తన అద్భుత కార్యాలను చూడడానికి వచ్చిన తన శ్రోతలకు పంచి ఇవ్వగా, అటు తరువాత ఈ ఆహారము సూచించే నిత్య జీవమిచ్చే తన శరీర రక్తాలనే ఆహారం గురించి యోహాను 6వ అధ్యాయంలో స్పష్టంగా వివరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆహారాన్ని ఆశీర్వదించినట్లు, తర్వాత దానిని త్రుంచినట్లు, తర్వాత తన శిష్యులకిచ్చి దీనిని పంచమని ఆజ్ఞాపించినట్లుగా మనం చూసినప్పుడు ఈ అంశాలన్నీ కూడా కడరా భోజన సమయంలో పాస్కా పరమరహస్యాన్ని సూచిస్తూ యేసుక్రీస్తు దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించినటువంటి ఈ గొప్ప నిత్య జీవమిచ్చే ఆహారాన్ని ఈ అద్భుతం సూచిస్తున్నట్లుగా మనం స్పష్టంగా గ్రహించగలుగుతాం. ఈ అద్భుతంలో క్రీస్తు భోజనాన్ని తీసుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకిస్తూ వీటిని ప్రజలకు పంచమని ఆజ్ఞాపించాడు. ఇవే అంశాలని మనం యేసుక్రీస్తుని యొక్క కడరా భోజన సమయంలో తన దివ్య శరీర రక్తాలనే మనకు ఆహారంగా అందించిన ఈ కడరా భోజనంలో ఇవే అంశాలతో కూడిన రీతిలో ప్రభు ఈ ఆహారాన్ని మనకు నిత్య జీవమిచ్చే ఆహారంగా అందించడాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ అద్భుతం కడరా భోజన సమయంలో యేసుక్రీస్తు తన శరీర రక్తాలను ఇచ్చినటువంటి ఆ గొప్ప దివ్య ఆహారాన్ని సూచిస్తూ ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. క్రీస్తువే ఆ మెస్సయ్య అనే సత్యాన్ని ఈ అద్భుతం స్పష్టంగా వెల్లడి చేస్తూ ఉంది. మెస్సయ్య కాలంలో ఆకలిగొన్న అనేకులు అద్భుతంగా ఆహారం పెట్టబడి సంతృప్తిని పొందుతారని ప్రవక్తలు పూర్వం చెప్పబడినటువంటి ఆ ప్రవచనాన్ని యేసుక్రీస్తు ఈ అద్భుతం ద్వారా నెరవేర్చడాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం నిర్గమకాండము 16వ అధ్యాయం 13వ వచనము 14వ వచనం మనం చూసినప్పుడు అద్భుతంగా మోషే దేవుని ప్రార్థించగా దేవుడు ఎడారిలో ఇశ్రాయేలీలకు మన్నాను ఆహారంగా ప్రసాదించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిర్జన ప్రదేశంలో ఆ ఎడారిలో దేవుడు అద్భుతంగా ఇశ్రాయేలు ప్రజల్ని మన్నా ఆహారంతో పోషించాడు. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 42వ వచనం నుంచి 44వ వచనం వరకు మనం చూసినప్పుడు ఏలియా శిష్యుడైనటువంటి ఎలీషా తన శిష్యులకు అద్భుతంగా ఆహారాన్ని పెట్టాడు. యవధాన్యపు రొట్టెలను తీసుకొని
తన 100 మంది శిష్యులకు అద్భుతమైన రీతిలో ఆహారాన్ని పెట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన శాంతిని, సమాధానాన్ని ప్రసాదిస్తాడని, ఆకలిగా ఉన్న వారికి సంతృప్తిగా ఆహారం పెడతాడని, ఆయన కాలంలో సంతృప్తిగా ఆహారం దొరుకుతుందని చెప్పినటువంటి ప్రవక్తల ప్రవచనాలు యేసుక్రీస్తులో అక్షరాల నెరవేరడం, మరి ముఖ్యంగా ఈ అద్భుతంలో అవి నెరవేరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ఒక గ్రామంలోనో పట్టణంలోనో లేడు. ఆయన నిర్జన ప్రదేశంలో ఉన్నాడు. ఈ నిర్జన ప్రదేశము గెనెసరేతు సరస్సు తూర్పు భాగాన ఉన్నటువంటి ప్రదేశంగా యోహాను సువార్తకారుడు 6వ అధ్యాయం 1వ వచనంలో మనకి స్పష్టంగా తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మెస్సయ్య ఆధ్యాత్మికమైన శాశ్వతమైన మేలులు చేయడానికి మానవాళి మధ్యకు వచ్చినట్లుగా ప్రవక్తలు చెప్పినప్పటికీ, ఈనాడు మనం యేసుక్రీస్తు ఆ జనబాహుళ్యాన్ని చూచి వాళ్ళ దీనస్థితిని గమనించి వెంటనే అద్భుతమైన రీతిలో 5 రొట్టెలు 2 చేపలతో వారికి ఆహారం పెట్టి వారిని సంతృప్తి పరచడాన్ని మనం చూసినప్పుడు, ఆయన ఒక ఆధ్యాత్మికమైన మేలులే కాదు, కృపతో, కారుణ్యంతో, ప్రజలపై జాలితో భౌతికమైన శారీరకమైనటువంటి మేలులు కూడా చెయ్యగలడు అన్న విషయాన్ని ఈ అద్భుతం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. యేసు ప్రభు చేసినటువంటి ఈ అద్భుతాన్ని మనం చూసినప్పుడు అది సాయం సమయము అని మనం గ్రహిస్తూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క అద్భుతాలను చూడడానికి, ఆయన గొప్ప విజ్ఞానంతో కూడిన బోధలు ఆలకించడానికి అశేషమైన జనం అక్కడ సమావేశమయ్యారు. వాళ్ళు ఆయన అద్భుత కార్యాలు చూస్తూ, ఆయన బోధలు వింటూ సాయం సమయం వరకు కూడా అక్కడే ఉండిపోయారు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ఈ అద్భుతాన్ని చేశాడని మనకి సువార్తకారులు తెలియచేస్తూ ఉన్నారు. అదే రీతిలో మనం యేసుక్రీస్తుని యొక్క కడరా భోజన విందును చూచినప్పుడు ఆ విందు కూడా సాయం సమయంలోనే జరగడాన్ని మనం పరిశీలించినప్పుడు, ఈ యేసుక్రీస్తు చేసినటువంటి ఈ అద్భుతం క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తాలైన దివ్యసత్ప్రసాదం అనే కడరా భోజన విందును అది సూచిస్తూ ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రజలు సాయం సమయం వరకు కూడా అక్కడే ప్రభుని యొక్క బోధలు ఆలకిస్తూ అద్భుతాలను చూస్తూ నిలిచిపోవడం ఈ గొప్ప అద్భుతానికి దోహదం చేసింది. యేసుక్రీస్తు తన అపోస్తులతో ప్రజలను మీరు పంపించి వేయవద్దు, వారిని కూర్చోమని చెప్పండి, వారికి మీరే భోజనం ఏర్పాటు చేయండి అని అన్నప్పుడు అపోస్తులు ఈ నిర్జన ప్రదేశంలో ఇది అసాధ్యము అన్నారు. ఈ అసాధ్యాన్నే ప్రభువు సుసాధ్యం చేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పూర్వ నిబంధనలో అద్భుతంగా ఇశ్రాయేలు ప్రజలకి ఆ నిర్జన ప్రదేశంలో, ఎడారిలో, అసాధ్యం అనుకున్న ప్రదేశంలో అద్భుతంగా దేవుడు మన్నా అనేటటువంటి ఆహారాన్ని ఇచ్చి వారిని పోషించాడు. అంతే రీతిలో యేసుక్రీస్తు ఈనాడు నిర్జన ప్రదేశము, జనం చూస్తే చాలా ఎక్కువగా ఉన్నారు, వీరందరికీ భోజన సదుపాయాలు చేయడం అసాధ్యమని భావించిన అదే సమయంలో యేసుక్రీస్తు గొప్ప అద్భుతాన్ని చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆ నిర్జన ప్రదేశంలో ఆ సాయం సమయంలో వారందరూ సంతృప్తిగా భుజించేలా వారికి ఆహారాన్ని పెట్టాడు. అక్కడ 5,000 మందికి పైగా ప్రజలున్నట్లుగా సువార్తకారుడు మనకి వెల్లడి చేశాడు. 5 రొట్టెలు 2 చేపలేమిటి, 5,000 మందికి పైగా ఉన్న ఆ జనబాహుళ్యం ఆహారాన్ని భుజించి పైగా ఇంకా కొన్ని ముక్కలు మిగిలిపోవడం, వాటిని 12 గంపలకి ఎత్తడం మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఇది చాలా గొప్ప అద్భుతమని మనకి సువార్తకారులు తెలియచేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో గలిలయ పరిసర ప్రాంతంలో 15,000 మందికి దాకా ప్రజలు నివసించినట్లుగా మనకి ఒక అంచనా. అయితే 5,000 మందికి పైగా అక్కడ ఉండడం, వారందరూ సంతృప్తిగా భుజించడం, అయినా ఇంకా కొంత ఆహారం 12 గంపలకు మిగలడం క్రీస్తుని యొక్క అద్భుతం యొక్క మహాత్మ్యాన్ని, గొప్పతనాన్ని వెల్లడి చేస్తూ ఉంది. ఈ రీతిగా క్రీస్తు ప్రభు మనకి సమృద్ధిగా ఆహారం పెట్టే మెస్సయ్య అని, దావీదు వంశంలో జన్మించే ఆ ప్రవక్తల చేత చెప్పబడిన ఆకలి కొన్న వారికి సంతృప్తిగా భోజనం పెట్టే ఆ మెస్సయ్య ఎవరో కాదు, క్రీస్తువేనని
నేటి దివ్య గ్రంథ పఠనాలు మనకి స్పష్టంగా వెల్లడి చేస్తూ ఉన్నాయి. నిత్య జీవమిచ్చే తన శరీర రక్తాలను ఇచ్చి మనకి సమృద్ధిగా శాశ్వతమైన జీవాన్నిచ్చే ఆహారాన్ని పెట్టేది ఆ మెస్సయ్యే. ఆ మెస్సయ్య ఎవరో కాదు, యేసుక్రీస్తువేనని నేటి దివ్య గ్రంథ పఠనాలు మనకి స్పష్టంగా వెల్లడి చేస్తూ ఉన్నాయి. మనకి ఆధ్యాత్మికమును శారీరకమును అయిన ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చి మనలను నిత్య జీవానికి నడిపించే ఆ మెస్సయ్య అయిన యేసుక్రీస్తును మనం విశ్వసిద్దాం. ఆయన సందేశాన్ని స్వీకరిద్దాం. ఆయన కనికరాన్ని గ్రహిద్దాం. ఆయన కారుణ్యాన్ని విశ్వసించి మన జీవితాలను ఆయనకు అర్పించుకొని మన లోటుపాటుల నుండి మనము బయటపడి ఆయన ఇచ్చే నిత్య జీవాహారమైన తన శరీర రక్తాల ఆ విందును భుజించి మన జీవితాలను ధన్యం చేసుకుందా. ఆ విధమైనటువంటి నిత్య జీవమిచ్చే ఆ ఆహారంతో మనల్ని సంతృప్తిపరిచే ఆ ప్రభువునకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ పవిత్రమైనటువంటి క్రీస్తుని శరీర రక్తాలనే నిత్య జీవపు ఆహారాన్ని స్వీకరిస్తూ ఆయన సందేశాన్ని జీవితంలో పాటిస్తూ మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ చల్లని ప్రభు మిమ్మందరినీ దీవించి కాపాడునుగాక. ఆమెన్.